నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం తెల్ల గల్జేరు ఉపయోగాలు తెలుసుకున్నాం. అట్లాగనే పొలాలలో ఉండే మామూలు గల్జేరు కూడా దాని గురించి కూడా చెప్తానండి. ఈ తెల్ల గల్జేరుకును ప్లస్ ఈ మామూలు గల్జేరుకు తేడా చూపిస్తా, దాని ఉపయోగాలు కూడా చెప్తానండి. చూడండి, ఇగో అచ్చం తెల్ల గల్జేరు అండి ఇదండి. మేము చాలా మందికి చాలా రకాలుగా వైద్యం చేసినాం దీంతో. ఇది అన్ని రోగాలను, శరీరంలో ఉన్న అన్ని రోగాలను తగ్గిస్తుందండి. ఇగో ఈ ఆకులు వచ్చేసి పొడుగుంటాయండి. తెల్లగల్జేరు ఆకు వచ్చి పొడుగుంటాయి. ఇది ప్రతి ఊళ్ళో ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఎక్కడన్నా ఒక కాడ ఉంటుంది, అంతటా దొరకడు కష్టం. కాబట్టి ఇక ఈ ముక్కలు చాలా మందికి మేము పంపిణీ చేసినాము. ఇప్పుడు కూడా తాపుకోలు వచ్చి తీసుకొని పోతారు. దీని ఉపయోగాలు వచ్చేసి చెప్తానండి. ఇగో ఇప్పుడు ఇది మామూలు గల్జేరు అండి. ఇది ప్రతి పొలం వల్లే ఉంటుంది. ఇదే తెల్ల గల్జేరు అని వండుకొని తింటారు, కూర వండుకొని తింటారు. ఇది కూర వండుకొని తింటే మంచిది కాదండి. కూర వండుకొని తిన్నా, పచ్చడి చేసుకొని తిన్నా మంచిది కాదు. ఇంట్లో కూడా రెండు రకాలు ఉంటుంది, ఇది ఎర్రది, ఇది తెల్లది. వీటిని వాడొద్దండి మీరు. వీటిని మంచిగా గుర్తుపట్టుకోండి. ఇది ప్రతి పొలం వల్లే, ప్రతి ఊళ్ళో కనబడుతుంది. గుండ్రగా ఉంటుంది ఆకు, గుండ్రటి షేప్లో వస్తుంది. చూడండి, అచ్చం తెల్లగల్జేరు వచ్చి ఈ కాండం తెల్లగా వస్తుంది, ఆకు కూడా తెల్లవన్నీ ఉంటుంది. ప్రతి కనుపు కాడ ఇట్లా గింజలు ఉంటాయి. ఈ ఒక చెట్టు వచ్చేసి 3 మీటర్ల దాకా పడుతుంది. ఒకటే ఏరు ఉంటుంది. ఏరు కూడా ఒక 3 పొడుగు వస్తుంది లోతుకు. ఇక దీని ఏరు ఉపయోగాలు చెప్తా వినండి. ఇక చూడండి, ఇదే తెల్లగల్జేరు ఏరు. ఈ ఏరు పచ్చిది పీకి ఎండబెట్టాలి. ఎండబెట్టి పచ్చి పసుపు తీసుకోవాలి. పచ్చి పసుపు కొమ్మలు తీసుకొని కొంచెం నీళ్ళు వేసి ఇట్లా రాకి కండ్లపై పొరలు వచ్చిన వాళ్ళు కాటుక పెట్టుకోవాలి. కళ్ళే కలకం లెక్క ఒక చిన్న పెసర గింజ అంతా ఇట్లా ఇట్లా ఇటు కొస పెట్టుకోవాలి, ఇటు కొస పెట్టుకోవాలి. అవి ఊసులు వచ్చి 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 ఆ కంట్ల పొర అనేది మొత్తం తీసేస్తుంది. ఇట్లా 4 రోజులు కానీ లేదా వారం రోజులు కానీ పెట్టుకోవాలి. కంట్ల పొర ఏంటంటే ఆఫ్ చేయాలి. ఈ విధంగా కంటి పొరలు బ్రహ్మాండంగా తీసేస్తుంది. ఇట్లా పచ్చిది పెట్టుకుంటే కొంచెం మంట మండే అవకాశం ఉంటుంది. ఇంకొక పద్ధతి ఉన్నది ఏంటంటే, ఈ ఏరును ఉడుకులీళ్ళల్లో ఒక 5 నిమిషాలు వేసి మళ్ళీ ఎండబెట్టాలి. ఎండబెడితే కూడా కొంచెం మంట అనేది తగ్గుతుంది, ఫలితం మాత్రం సేమ్ ఉంటుంది. ఈ తెల్లగల్జేరు పచ్చడి ఏ విధంగా చేస్తారో చెప్తాను వినండి. తెల్లగల్జేరు పచ్చడికి కావాల్సిన వస్తువులు ఇగో చూడండి. ఇది చెన్నాంగి, మంచి చెన్నాంగి ఆకు. దీన్ని పచ్చడి నూరుకుంటారు. ఇదే ఒక్కటే సంతాంగా నూరుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇది తెల్లగల్జేరులో కూడా కలుగుతుంది. ఇది ఒకటి, ఇంత ఆకు తీసుకోవాలి. కళ్యామాకు, కరివేపాకు అంటారు, ఇది తీసుకోవాలి. పుదీనా 3, కొత్తిమీర 4, అట్నే తెల్లగల్జేరు ఆకులు ఇవి ఒక గుప్పెడాన్ని తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. ఈ 4 కలిపి ఫస్ట్ నూనెలో వేంపాలి. నూనెలో మంచిగా వేంపి ఎండు మిరపకాయలు నన్ను తీసుకొని ఈ 4 కలిపి మంచిగా నూనెలో వేంపి ఎండు మిరపకాయలు నన్ను తీసుకొని అవి కూడా నూనెలో వేంపి జీలకర్ర ప్లస్ వెల్లిపాయలు ఇవన్నీ మనం పోపు గింజలు వేసుకొని మంచిగా మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకుంటే దీని పచ్చడి ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే, వృద్ధులు ఉంటారు కాండి, వృద్ధులకు కొత్త రక్తం పుడుతుంది. అంటే ముసలి వాళ్ళకు కూడా కొత్త రక్తం పుడుతుంది. ఎటువంటి రోగం అయినా కానీ తక్కువ చేస్తుంది. ఈ రోగం ఆ రోగం అనేది కాదు. దీన్ని తెల్లగల్జేరు అంటారు, ప్లస్ పునర్నవ అంటారు. పునర్నవ అంటే ప్రతి ఒక్క రోగాన్ని తక్కువ చేసి మనిషిని అనే పునరుత్వ చేసే పరిస్థితి అన్నట్టు ఇది. కాబట్టి అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీని పచ్చడి వచ్చేసి వారానికి ఒకసారి చేసుకోండి. ఇది తెల్లగల్జి కూర కూడా పెసరపప్పులు వండుకోవచ్చు, కందిపప్పులు వండుకోవచ్చు. ఈ 2 పప్పులు అయితే మేము చాలా సార్లు వండినాం. ఒకవేళ పప్పుల కాకుండా కూడా పచ్చకూర మాదిరి కూడా వండుకోవచ్చు అండి. పచ్చకూర అంటే ఏ విధంగా అంటే, మామూలుగా ఎండుమిరపకాయలు తాలింపు చేసి వెల్లిపాయలు జీలకర్ర వేసి అదే పచ్చకూర లెక్క సేమ్ వండుకొని కూడా అట్లా కూడా వారానికి 2 సార్లు తిన్నట్టు అయితే కొత్త రక్తం పుడుతుంది. ఏ రోగాలు ఉన్నా తక్కువ అవుతాయి. క్యాన్సర్ కాంచి తక్కువ అవుతుంది. క్యాన్సరు, బీపీ నార్మల్కి వస్తుంది, షుగర్ నార్మల్కి వస్తుంది. కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు నా దగ్గర చాలామంది పౌడర్ తీసుకుపోయారు, ఈ మొలకలు తీసుకుపోయారు. ఒక్క మొలక తీసుకుపోయినట్టు ఏదంటే మీకు ఒక 3 మీటర్ల దాకా వాడుతుంది. ఇది 3 మీటర్ల దాకా అంటే ఇటు ఇంత దూరం పోతుంది, ఇటు ఇంత దూరం పోతుంది. ఆ గింజలు వచ్చేసి ఒక్కొక్క దానికి 10,000 నుంచి 50,000 దాకా గింజలు రాలుపుతుంది. మీరు ఒక్క మొలక తీసుకుపోయి నాటుకున్నట్టు అయ్యేది ఉంటే
విత్తనాలు అనేటివి ఇక అస్సలే పోవండి. ఇక చూడండి, కనుపుకు 10 గల విత్తనాలు వస్తాయి. కాబట్టి మీరు మీ బంధువులకు, మీ చుట్టాలకు అందరికీ ఇవ్వచ్చు. ఇది అన్ని రోగాలను తక్కువ అవుతుంది. చర్మవ్యాధుల కాంచి, చర్మవ్యాధులు, గజ్జి, తామర, దురద అన్నీ పోతాయి. అట్నే సోరేసిస్ ప్లస్ గడ్డలు కరుగుతాయి, క్యాన్సరు నార్మల్గా ఉంటుంది, బీపీ నార్మల్గా వస్తుంది, షుగర్ నార్మల్గా వస్తుంది. మొత్తం మీదనైతే అన్ని రోగాలు దీంతో పోతే మేము చూసినాము. చాలా రోజుల నుంచి వాడుతాను. గత 15 సంవత్సరాల నుంచి ఇది మా అనుభవంలో ఉన్నది. కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా దీని పౌడరు ఈ విధంగా చేసుకోనండి. ఒక 5-6 చెట్లు పెట్టుకొని పౌడర్ ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఎప్పటికి పచ్చి దొరకకపోతే పౌడర్ తీసుకొని గింత ఒక చెంచా ప్రమాణం వేడి నీళ్ళలో వేసుకొని కాగబెట్టుకొని మసలు పెట్టుకొని దీని కషాయం తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు పొద్దున సాయంత్రం గింత తాగినట్టు ఏదంటే కిడ్నీలు అనేటివి మళ్ళీ చెడిపోయినాయి, బాగుపడతాయండి. అది స్త్రీలకైనా పురుషులకైనా అందరికీ పనిచేస్తుంది. ఇదే విధంగా ఇదే పౌడరు ఇట్లా చేసుకోండి. ఇదే తెల్లగల్జేరు చెట్టు పౌడర్ అండి. ఇది ఈ విధంగా చేసుకొని మీరు ప్రతిరోజు గింతంత పొద్దున సాయంత్రం వేసుకొని కషాయం పెట్టుకొని టీ గ్లాసర్ అంతా తాగితే ఖచ్చితంగా కిడ్నీలు అనేటివి చెడిపోయినా కూడా మళ్ళీ పునరుత్తేజపరుస్తుంది ఈ పునర్నవ అనే మూలిక. కాబట్టి ఇది మా అనుభవంలో మేము చాలా మందికి ఇచ్చినాం. చాలా మంది కొంటుపోతారు. మీకు కావాలనుకుంటే మీ ఊళ్ళో వెతికి పట్టుకోండి. ఇంతకుముందు కూడా ఒక తెల్లగల్జేరు వీడియో చేసిన, దానిలో గింజల గురించి పెట్టినాం. తెల్లగల్జేరు ఎంత ఒక్క చెట్టు వచ్చేసి ఒక సిమెంట్ బ్యాగ్ అవుతుందండి. అంత ఘనం ఇది అభివృద్ధి చెందుతుంది ఈ మూలిక. చూడండి, ఇప్పుడు ఇంత చిన్న మూలికకి గింజలు అనేవి వచ్చినాయి. చూడండి, ఇంట్లో గింజలు ఉన్నాయి ఆల్రెడీ. ఇట్లా ప్రతి ఒక్క కనుపుకి గింజలు ఉంటాయి. ఇక్కడ గింజలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇది ఒక్క చెట్టు పెట్టుకున్నట్టు ఏదంటే బాగా విస్తరిస్తుంది. ఆ తర్వాత ఈ ఒక్క చెట్టుతోటి మీరు ఒక 10 గుంటలు అలుక్కోవచ్చు. 10 గుంటలు అంటే ఒక చిన్నగా ఏదైనా ఒక ప్లాట్ ప్లాట్లో మొత్తం అలుక్కోవచ్చు అన్నట్టు. ఇక అందరికీ ఉపయోగపడుతుంది. కూరలు వండుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే దీన్ని అయితే 4 రకాల వాడినామండి. ఒకటి సొంతంగా దీన్నే వండుకొని తిన్నాం, సొంతంగా దీన్నే పచ్చగూర లెక్క వండుకొని తిన్నాం. ఇప్పుడు నేను చెప్పిన చూడండి, ఇగో ఈ 4 కలిపి ఓసారి వండినాం. అంటే ఈ 4 కలిపి కూడా చాలా సార్లు వండుకొని తిన్నాం. ఇవి సొంతంగా వండినాం. కాబట్టి మీరు ఈ విధంగానైనా పచ్చడి చేసుకోండి, సొంతంగా అదైనా వండుకొని తినండి. పెసరపప్పులో కానీ కందిపప్పులో కానీ అదైనా వండుకొని తినండి. ఏ విధంగా చేసినా కానీ ఇది కాళ్ళు రెక్కలు ఇరిగిపోయిన వాళ్ళకు కూడా చాలా మందికి ఇచ్చిన వాళ్ళు కూడా ఆ కాళ్ళు రెక్కలు వాపులు తగ్గినాయి, గుంజుడు తగ్గింది, మళ్ళీ కాళ్ళు మంచిగా అతుక్కున్నాయి, మంచిగా నడుస్తారు. శరీరంలో ఏ బీమారి ఉన్నా కానీ ఇది పోతుంది. కాబట్టి దీన్ని మీరు మంచిగా మీ ఊళ్ళల్లో ఎత్తుకులాడుకొని ప్రతిరోజు వండుకొని తినే ప్రయత్నం చేయండి. ఇది మీకు దొరకని ఎడల మమ్మల్ని సంప్రదిస్తే మీకు మూలికలు కావాలంటే మూలికలు పంపిస్తాం, విత్తనాలు కావాలంటే విత్తనాలు పంపిస్తాం, పౌడర్ కావాలంటే పౌడర్ పంపిస్తాం. ప్రతి ఒక్క పల్లెటూరులో దొరికే అవకాశం ఉన్నదండి ఈ మూలిక. చూడండి, మూలికలు కావాలంటే నా దగ్గరికి వస్తే మాత్రం ఒక్కొక్క మూలిక వచ్చేసి 500కి ఇస్తానండి, 500 రూపాయలకి ఇస్తాను. మీకు కొరియర్ చేయాలని అనుకున్నాను, మీ ఇంటికి వస్తుంది. మీరు మన దేశంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడన్నా కానీ మీ ఇంటికి కొరియర్ చేయబడుతుంది. మీ ఇంటికి కొరియర్ చేస్తే మాత్రం ఒక మూలికకి వచ్చేసి 1500 తీసుకుంటానండి. నా దగ్గరికి వస్తే మాత్రం 500కే ఇస్తాను. ఒక్క మూలిక సరిపోతుందండి. ఎంతమందికైనా మీరు తర్వాత ఇతరాలు అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి మీకు దొరుకుతానో అక్కడనే సేకరించుకోండి. మీకు దొరకని అప్పుడే నన్ను సంప్రదించండి. నన్ను సంప్రదిస్తే మీకు చూడండి మంచిగా ఇది అతుకున్న మూలిక, విత్తనాలు పెట్టి అతుకున్న మూలిక బాబద్ది ఇట్లా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే దీన్ని ఒక 3 లోతు గొయ్యి తవ్వి అందులో పెడితే వస్తే ఇట్లా విస్తారం అయితే పరుసుకపోతుంది. ఇక అన్ని విత్తనాలే, ఒక్క చెట్టు విత్తనాలు చల్లుకుంటే మీకు ఒక ప్లాట్ కానీ ఒక గుంట కానీ అవుతుంది. ఇక ఆ విత్తనం అనేది అస్సలే ఇక దంగది. మీరు ఎన్నిసార్లు వీకిసినా మొలుతూనే ఉంటుంది. అంత అభివృద్ధి చెందుతుంది ఈ మూలిక. ఈ మూలిక కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు చాలా మంది వాడారు నా దగ్గర. కాబట్టి మీరు కూడా ఎవరైనా కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కంపల్సరిగా దీన్ని కషాయం తాగండి, కూర వండుకొని తినండి, పచ్చడి చేసుకొని తినండి. అట్నే బొక్కలు ఇరిగిపోయిన వాళ్ళు కూడా అదేవిధంగా కూర వండుకొని తినండి, కషాయం తాగండి. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయండి. ఇది ఒక్కటే కాకుండా సంతానం కలగకపోతే కూడా వాళ్ళకు కూడా గర్భాశయ దోషాలు అనేటివి తీసివేస్తుంది.
సంతానం కానీ ఆడపిల్లలు కూడా ఇది పచ్చడి చేసుకోండి. అదేవిధంగా కూర వండుకొని తినండి. మంచి బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది. మేము నానా రకాలుగా ఉపయోగించి చూసినాం. అన్ని విధాల ఫలితాలు అనేటివి మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు మీ ఊళ్ళల్లో ఎంకలాడుకోండి. లేకపోతే మీ పెద్దవాళ్ళకు ఒక 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇది తెలిసి ఉంటుంది. తెల్లగల్జేరు అనేది కొంచెం చెట్లలో అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా తెలిసి ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళ పెద్దవాళ్ళతో తెప్పించుకోండి. మిత్రులారా, ఈ తెల్లగల్జేరు గురించి ఇంకొక 2 ఉపయోగాలు చెప్తా చూడండి. ఇది క్యాన్సర్ ఉన్న వాళ్ళకు క్యాన్సర్ కూడా అభివృద్ధి కాకుండా చూస్తుంది. అంటే క్యాన్సర్ కణాలను కూడా అణిచివేస్తుంది. ఇప్పుడు స్త్రీలలో చాలా మందికి రొమ్ము క్యాన్సర్ అనేది వస్తుంది. ఆ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఇది కషాయం పెట్టుకొని తాగితే అభివృద్ధి కాకుండా ఆ నొప్పి రాకుండా చూస్తుంది. అంటే క్యాన్సర్ను పెరగకుండా చేస్తుంది అన్నట్టు. క్యాన్సర్ను కొంచెం కొంచెం నయం చేస్తుంది. పూర్తిగా నయం అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ క్యాన్సర్ను కొద్ది వరకు నయం చేస్తుంది, పెరగకుండా చూస్తుంది. అట్లాగనే పురుషుల్లో పురుషత్వం లోపించిన వాళ్ళకు కూడా పురుషత్వం అంటే అభివృద్ధి అవుతుంది. మొగతనం లోపించిన వారికి కూడా మళ్ళా పునరుత్తేజ పరిస్థితి. అంటే ఆటోమేటిక్గా ఇది సేవిస్తుంటే, ఈ మందు వాడుతుంటే పచ్చడి కానీ లేకపోతే కషాయం కానీ లేకపోతే కూర కానీ ఏదన్నా ఒకటే తీసుకుంటే ఏదన్నా ఒక విధంగా వారంలో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ తీసుకున్నట్టు ఏదంటే మొగతనం పోయిన వాళ్ళకి మొగతనం వస్తుంది. కొందరు స్త్రీలు అయితే బట్ట మీద బట్ట విప్పుతా అంటారు. ఇదే వైట్ డిశ్చార్జ్ అంటారండి. ఆ వైట్ డిశ్చార్జ్ కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వైట్ డిశ్చార్జ్కి దీన్ని కూడా అదే విధంగా తీసుకోవాలండి. తీసుకున్నట్టు ఏదంటే కషాయం పెట్టి తాగినట్టు ఏదంటే వైట్ డిశ్చార్జ్ అనేది కూడా తగ్గుతుంది. అంటే తెలుపు అవుతుంది అంటారు కదా, బట్టల మీద బట్టలు ఇప్పుతారు, డేట్లా ఉంటారు అన్నట్టు. ఎప్పటికి ఉంటారు వీళ్ళు డేట్లా. మామూలు వాళ్ళు అయితే నెలకు 3 రోజులు 4 రోజులు ఉంటారు. ఈ వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు 10 రోజులకోసారి ఇట్లా ఈ విధంగా ఉంటారు అన్నట్టు. ఆ విధమైన ప్రాబ్లంలు కూడా ఇది సాల్వ్ చేసిందండి. ఇదే మూలిక సాల్వ్ చేసింది. అంటే స్త్రీలకు ఋతు సమస్య దోషాలు అనేటివి దీంతో తొలగిపోతాయి. సంతానం కాకపోతే సంతానం 100% దీంతో కలుగుతుంది. సంతానం కారణమైన దోషాలన్నీ తీసివేస్తుంది. ఏదైతే సంతానం కాకుండా ఏ దోషం అయితే మీ శరీరం లోపల ఉన్నదో ఆ దోషాన్ని కంప్లీట్గా ఈ మూలికతోటి ఆ దోషం అనేది తొలగిపోతుంది. ఆటోమేటిక్గా సంతానం అవుతుంది. పురుషుల్లో మొగతనం కూడా పడిపోతే మధ్యలో పడిపోయినట్టు ఏది ఉంటే ఇది కంపల్సరిగా మళ్ళా పునరుత్తేజపరుస్తుంది. అట్నే బాడీ లోపల ఉన్న ప్రతి ఒక్క అవయవం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివరు, నరాలు, ప్రతి ఒక్క అవయవానికి ఇది మంచి రక్త సరఫరా చేస్తుంది ఈ మూలిక. కాబట్టి కని దృష్టి కూడా మంచిగా కనబడుతుంది. ఇది వాడిన వాళ్ళకు, పెద్దవాళ్ళకు అంటే ముసలి వాళ్ళకు కూడా కని దృష్టి మస్తు దూరం చూడగలుగుతారు. ఇప్పుడు వెనకట మనకు చాలా మంది ముసలోళ్ళు ఇప్పటికి కూడా చూడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి మూలికలతోటే కూరలు వండుకొని తిన్నారు, పచ్చళ్ళు చేసుకొని తిన్నారు. కాబట్టి అందుగురించే వాళ్ళకు ఇప్పుడు కూడా కంటి సూపు అనేది మంచుకున్నది. మీరు కూడా ఇప్పుడు మీ కంటి సూపు గురించి ఒకవేళ పొరలు వస్తే మాత్రం దాని ఏరుతోటి పసుపు కలిపి గంధం తీసి పెట్టుకోండి. వారం రోజులనే కంప్లీట్గా పొరలు పోతాయి. అట్లా కాదనుకుంటే మాత్రం కూర వండుకొని తినండి. మీకు ఏ కంటి సమస్య లేనప్పుడు కూర వండుకొని తిన్నట్టు ఏదంటే మీకు కళ్ళ జోడు కూడా అవసరమైతే తీసేస్తారు. ఇప్పుడు కొందరికి చాలా మందికి మొగళ్ళకు కానీ ఆడలకు కానీ కళ్ళజోళ్ళు వస్తాయి, మామూలుగానే సైట్ వస్తుంది. ఆ సైట్ ప్రాబ్లం కూడా 25 రోజులనే పోతుంది. సైట్ ప్రాబ్లం మీరు మళ్ళీ చిన్న అక్షరాలు కూడా చూడగలుగుతారు. ఇప్పుడు నేను చిన్న అక్షరాలు కూడా చూడగలుగుతాను. నేను అప్పుడప్పుడు తింటాను కదా, చిన్న అక్షరాలు కూడా నేను చూడగలుగుతాను. ఎర్రజీమ కాళ్ళ కాంచి నాకు ఏర్పడతాయి. అంత గొప్పగా దీంతో సూప్ వస్తుంది. కాబట్టి మీరు వాడుకోండి, ఖచ్చితంగా వాడుకోండి. ఎటువంటి రోగం అయినా కానీ, కొంతమందికి ఆనలు అవుతాయి, ఆనలు కూడా పెరగకుండా చేస్తుంది. కుష్టు, మలేరియా, డెంగ్యూ ఈ జ్వరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇది పచ్చడి చేసుకొని తినండి. ఇప్పుడు ఈ మధ్యలో డెంగ్యూ జ్వరాలు అనేది చాలా మందికి వస్తాయి, జ్వరాలు, దగ్గు అనేది. కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని బాడీ లోపల వేస్తుంది 100%. మీరు తెచ్చుకొని వాడుకోండి. మీకు దొరకని ఎడల నన్ను సంప్రదించండి. నేను మీకు ఇంటికి కావాలంటే ఇంటికి పంపిస్తా, నా దగ్గరికి వచ్చినా తీసుకుపోవచ్చు. సీడ్స్ కావాలంటే సీడ్స్ కూడా పంపిస్తాను. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు ఏదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం మిత్రులారా.